హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఈరోజు మన ముందున్నారు డాక్టర్ ఎన్ పార్థసారథి గారు. కోవిడ్ గురించి ప్రజల్లో ఉన్న అపోహలకు ఆయన ఇచ్చే సమాధానాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. వెల్కమ్ టు ఈగల్ మీడియా. నేను డాక్టర్ నైదాన్ పార్థసారథి, ఎపిడెమియాలజిస్ట్. ఈరోజు కోవిడ్-19 డిసీజ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, కోవిడ్ ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో మరణాలు అధికంగా ఉన్నాయి. కారణం ఏమిటంటారు? సెకండ్ వేవ్లో మరణాల సంఖ్య ఎక్కువ ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయండి. మొదటి విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ప్రిపేర్డ్నెస్ లేకపోవడం. ప్రభుత్వాలు కానీ, ఆసుపత్రులు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా ఈ సెకండ్ వేవ్ అన్నది రాదు అన్న అపోహలో ఉన్నారు. యాక్చువల్గా మనకి చూస్తే, నేను ముందే చెప్పాను మీకు, నేను ఎపిడెమియాలజిస్ట్ని. అంటే వ్యాధుల గురించి, అది వ్యాప్తి చెందే విధానాల గురించి అభ్యాసం చేసే శాస్త్రం. దీని ప్రకారం చూస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో సెకండ్ వేవ్ అన్నది వచ్చింది. కొన్ని కారణాల వలన మన దేశంలో సెకండ్ వేవ్ రాదు అన్న అపోహలోనే ఉండిపోయారు. సరైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ వేవ్ వస్తుందనే విషయం ఖచ్చితంగా తెలుసు. ఈ నిర్లక్ష్యం వల్ల ఏమైందంటే, ప్రభుత్వాలు కూడా ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్కి కానీ, ఈ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ సరైన గైడ్లైన్స్ ఇవ్వలేకపోయినాయి. ఈ హాస్పిటల్స్ కూడా రేపు పొద్దున్న సెకండ్ వేవ్ వస్తే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెడిసిన్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి, ఆక్సిజన్ ఎలా ప్రొక్యూర్ చేసుకోవాలి అన్న విషయం మీద ఎందుకో ఒక అవగాహన లేక ఉండిపోయినాయి. ఇంకా మూడోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ప్రజల్లో వ్యాధి లక్షణాల గురించి అవగాహన లేకపోవడం. చాలామంది ఏమనుకున్నారంటే, ఇది ఒక జ్వరము, దగ్గు, ఒక ఆయాసం ఇలాగే వస్తుంది అన్న అపోహలో ఉండిపోయారు. ఇలా మాత్రమే రాదు. యాక్చువల్గా మన సెకండ్ వేవ్లో మీరు చూసే ఉంటారు, చాలామందికి తలనొప్పి మాత్రమే రావడం, నీరసం మాత్రమే రావడం, విపరీతమైన నీరసం, నడునొప్పి మాత్రమే రావడం, విరోచనాలు అవ్వడం, వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం, ఇలాగా ఒక్కొక్క లక్షణంతో కూడా మేనిఫెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఇది కోవిడ్ కాదేమో, ఇది వేరే వ్యాధి, లేదా వేరే జస్ట్ ఒక సిమ్టమ్గా భావించి ఈ ఫార్మసీల్లో డైరెక్ట్గా మందులు కొనుక్కోవడం జరిగింది. మనకున్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ దేశంలో మన ఫార్మసీల్లో ఓవర్ ది కౌంటర్ అన్నీ దొరుకుతాయి. ఒక తలనొప్పి మాత్రం ఇమ్మని చెప్పడం, లేదంటే నడుము నొప్పి మాత్రం ఇమ్మని చెప్పడం, మోషన్స్కి మాత్రలు ఇమ్మని చెప్పడం, ఇలా జరిగింది. వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఒక 5-6 రోజులు గడిచేటప్పటికి దీని కాంప్లికేషన్స్ అన్నది బయటపడ్డాయి. అదొక మెయిన్ రీజను. ఇంకోటి ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం ఇది, చాలామంది డౌట్ ఉన్న వాళ్ళు కూడా, కోవిడ్ ఏమో అని డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకున్నారు. కాకపోతే ఆర్టీపీసీఆర్ సెన్సిటివిటీ ఎంత అన్నది ఎవరికి ఐడియా లేదు. నేను సామాన్య ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ఆర్టీపీసీఆర్ సెన్సిటివిటీ అన్నది 50 to 70% మాత్రమే. మొదటి వారం ఎంత, రెండో వారం ఎంత, ఇలా లెక్కలు ఉంటాయి. అంటే 50% అనుకుంటే సెన్సిటివిటీ, వ్యాధి ఉన్న వాళ్ళల్లో సగం మందికి మాత్రమే టెస్ట్ పాజిటివ్ వస్తుంది, మిగతా వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. సో పాజిటివ్ వచ్చిన వాళ్ళు పాజిటివ్ అనుకున్నారు, తర్వాత దాని ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేశారు. కానీ నెగిటివ్ అన్న వాళ్ళు నెగిటివ్ అని పూర్తిగా నమ్మి నిర్లక్ష్యం చేశారు. సో వ్యాధి లక్షణాలు అన్నవి నిర్లక్ష్యం చేయడం వలన వీటికి సంబంధించిన కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వడం, అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ని అప్రోచ్ అవ్వడం, లేదా హాస్పిటల్లో అడ్మిషన్ కోసం ట్రై చేయడం లాంటివి జరిగినాయి. మన దురదృష్టం ఏంటంటే, హాస్పిటల్స్ కానీ ఇందాక నేను చెప్పినట్టు మన సిస్టమ్, ఆక్సిజన్ సప్లై కానీ, మెడిసిన్స్ కానీ, దేనికి కూడా మనం ప్రిపేర్డ్గా లేము. దీనివల్ల ఏమైందంటే, చాలామంది పేషెంట్లకి అడ్మిషన్ దొరకని పరిస్థితి. ఈ అడ్మిషన్లు దొరకకపోవడం వలన వాళ్ళకి సరైన వైద్యం అందలేదు. వీళ్ళు బయట ఇంకెక్కడన్నా కాంప్రమైజ్ అయిపోవడం జరిగింది. దీనివల్ల చాలామంది చనిపోవడం జరిగింది. డాక్టర్ గారు, కోవిడ్ వైరస్ సోకిన వారికి అసలు మందులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక కొత్త వ్యాధి. నేను ముందే చెప్పాను మీకు, యాజ్ అన్ ఎపిడెమియాలజిస్ట్, ఈ ప్రపంచంలో ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి ఏదో ఒక వ్యాధి ఉధృతమై లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మనుషుల్లో కూడా దానికి తగ్గట్టు యాంటీబాడీస్ తయారయ్యి వీళ్ళు కూడా ఆ పోరాటంలో గెలవడం, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం, జీవితాలను కంటిన్యూ చేయడం, ఇలా జరుగుతూ ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మరొక ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మీకు కరెక్ట్గా తెలుసు,
ఈ కోవిడ్-19 వ్యాధి అన్నది 1.5 సంవత్సరం క్రితం లేదు. ఈ 1.5 సంవత్సరంలో చాలా రీసెర్చ్ జరిగింది, చాలా మెడిసిన్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా మనం ప్రారంభ దశలోనే ఉన్నాం. మెడిసిన్లు పనిచేయకపోవడం అంటే లేదండి. మెడిసిన్ నిజంగా పనిచేయకపోయి ఉంటే ఈ పాటికి మరణాలు కోట్లలో ఉండేవి. మనకి మరణాలు ఇంకా లక్షల్లోనే ఉన్నాయి ఈ దేశంలో. దీని అర్థం ఏంటంటే మెడిసిన్లు పనిచేస్తున్నాయని నమ్మాలి మీరు. నాకున్న ఈ 1.5 ఇయర్ అనుభవంలో ఒక 2000 మంది కోవిడ్-19 పేషెంట్లు అంటే సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్లు ఎలా తీసుకుంటున్నారు, ఎలాగా వాళ్ళని డాక్టర్స్ ఎలా గైడ్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఒక 2000 కేసుల దాకా నేను ఫాలో అయ్యాను. నాకున్న అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే కొన్ని మందులు అంటే ఐవర్మెక్టిన్ అని, డాక్సిసైక్లిన్ అని, హైడ్రాక్సిక్లోరోక్విన్ అని, ఇవన్నీ నాన్ స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడిసిన్స్ అన్నమాట. అంటే ఇవి ఖచ్చితంగా ఒక వైరస్ కోసం వాడే మందులు కాదు, వాటికి వేరే పర్పస్కి వాడతాం. కాకపోతే నాన్ స్పెసిఫిక్ యాక్షన్ అంటాం, అంటే కొంత యాంటీవైరల్ యాక్షన్ కూడా ఉంటుంది. సో ఇవి వాడితే ఒక 40-50% పీపుల్కి వ్యాధి తగ్గింది. ఇది నా అబ్జర్వేషన్. ఇది వాడుతూ ఉండగా కూడా ఇంకా జ్వరం వస్తుంది, ఇంకా పొడి దగ్గు వస్తుంది, ఇంకా నీరసంగా ఉంది అనుకుంటే సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కాస్త హయ్యర్ లెవెల్ మెడిసిన్స్ వాడారు, అంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తోటి. ఇవి స్పెసిఫిక్ యాంటీవైరల్ మందులు. స్పెసిఫిక్ యాంటీవైరల్ మందులు అంటే రెమ్డెసివిర్ అవ్వచ్చు, ఇంజెక్షన్స్ రెమ్డెసివిర్ అవ్వచ్చు, ఫావిపిరావిర్ అవ్వచ్చు, లేదంటే ఒసెల్టామివిర్ అవ్వచ్చు. ఇలాంటి యాంటీవైరల్ మందులు స్పెసిఫిక్ యాంటీవైరల్ వాడారు. వాడిన వాళ్ళల్లో నేను ముందు చెప్పినట్టు రెమ్డెసివిర్ వాడిన వాళ్ళలో 100-99 మంది రికవర్ అయ్యారు. కానీ ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే WHO చెప్పింది కదా రెమ్డెసివిర్ పనికిరాదని, ప్రస్తుతం ఉన్న మందులేవి పనికిరావని అని చెప్పి అంటూ ఉన్నారు. మన రోజు టీవీలో చూస్తున్నాము, టీవీ డిబేట్స్లో చూస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. ఇవన్నీ WHO తేల్చేసిందంట కదా ఇవేవి పనిచేయవని అని. కానీ అదంతా అవాస్తవం. మీరు ఒకసారి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, ఎక్కడ అది ఖచ్చితంగా పనిచేయదని చెప్పలేదండి. మనం ఇంకా రీసెర్చ్ చేయాలి, ఉన్నవి సరిపోవు అని చెప్పింది చెప్తే పనిచేయవని ఎక్కడా చెప్పలేదు. ఒక అద్భుతమైన మల్టీసెంట్రిక్ స్టడీ జరిగింది రెమ్డెసివిర్ మీద. ఆ స్టడీ ఎందులో జరిగిందంటే కొన్ని సెంటర్స్లో, హాస్పిటల్స్లో, ఐసీయూలో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో కొంతమంది పేషెంట్స్కి, అంటే ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్స్కి, అలాగే మోనోక్లోనల్ యాంటీబాడీస్ మీద ఉన్నవాళ్ళు, స్టెరాయిడ్స్ మీద ఉన్నవాళ్ళు, ఇలా ఐసీయూలో సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్లకి కొంతమందికి రెమ్డెసివిర్ ఇవ్వడం, కొంతమంది ఇవ్వకపోవడం, ఇలా చేసి క్లినికల్ ట్రయల్స్ చేశారు. చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అన్నది లేదు అని చెప్పారు. స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇలా రెమ్డెసివిర్ తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు లేదు అని చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెమ్డెసివిర్ అన్నది వైరల్ రెప్లికేషన్ ఆపే మందు. అది ఇవ్వాల్సింది మొదటి వారంలో ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా వైరల్ రెప్లికేషన్ ఆపుతుంది. దాని యాక్చువల్ రోల్ ఐసీయూలో కాదు. సో దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చాలామంది. రెమ్డెసివిర్ స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదు, రెమ్డెసివిర్ పని చేయలేదు, దీన్ని రకరకాలుగా అర్థం చేసుకుని ఐసీయూలో అన్న విషయం మర్చిపోయి అసలు బయటే పనికిరాదు, ఇంకా రెమ్డెసివిర్ అన్నదే పనికిరాదు అన్నప్పుడు ఇంకా మిగతా డ్రగ్స్ ఏం పనికి వస్తాయి అన్న భావనలోకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా యాంటీవైరల్ మందులు లైక్ ఒసెల్టామివిర్ అవనివ్వండి, ఫావిపిరావిర్ అవనివ్వండి, 100-80 మందికి రిజల్ట్ ఇచ్చినాయండి. ఇందాక చెప్పినట్టు రెమ్డెసివిర్ 98-99% ఖచ్చితంగా పనిచేసినాయి. ఎప్పుడు వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే లేదా లక్షణాలు మొదలైన వెంటనే తీసుకోవడం జరిగితే ఖచ్చితంగా వీళ్ళలో ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇందాక నేను చెప్పినట్టు సెకండ్ వేవ్లో మరణాలు ఎక్కువ ఉండడానికి కారణం చెప్పినప్పుడు ఈ పేషెంట్స్ అందరూ కూడా ఈ సెకండ్ వీక్లో లేదా 10 రోజులు దాటాక అప్పుడే హాస్పిటల్ అప్రోచ్ అయ్యారు. ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది స్టెరాయిడ్స్, ఆక్సిజన్ సపోర్ట్.
మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఇవి ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది. యాంటీవైరల్ యూజువల్గా దానికి రోల్ ఉండదు అక్కడ. ఇక్కడ ఏంటంటే లక్షణాలతో వచ్చిన తర్వాత, అంటే ఆక్సిజన్ శాచురేషన్ పడిపోయి ఉండొచ్చు, రెమ్డెసివిర్ కూడా ఒక పార్ట్గా ఇచ్చేసారు అంతే, ప్యాకేజీలో ఇచ్చేశారు. ఇవ్వడం వల్ల వచ్చే కొత్తగా నష్టం ఏం లేదు, లాభం ఉంటే ఉంటుంది తప్ప నష్టం ఉండదు. ఎందుకంటే మనకు కరెక్ట్గా వైరస్ని నిర్ధారించడం అన్నది జరగలేదు కదా. డాక్టర్ గారు, రెమిడిసివిర్ కంటే డాకింగ్ స్కోర్ మెంతుల్లో ఎక్కువ ఉందని కొత్త వాదన వచ్చింది. దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఈ డాకింగ్ స్కోర్ అన్నది యాంటీవైరల్కి ఉంటుందండి. యాంటీవైరల్ మెడిసిన్ అది ఉండొచ్చండి, ఉండకపోవడం అంటే ఉండదు. ఖచ్చితంగా రెమిడెసివిర్, ప్రస్తుతానికి రెమిడెసివిర్ అంటున్నాం ఉన్న మందుల్లో. డాకింగ్ స్కోర్ అన్నది ఈ మెంతులు అవ్వచ్చు, ఇంక దేనికన్నా అది ఎక్కువనే ఉండొచ్చు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవి డైలీ తీసుకోవడం అన్నది కొద్ది కష్టం. వాళ్ళు చెప్పిన మోతాదుల్లో డైలీ తీసుకోవడం అన్నది మీరు ఒకసారి ప్రయత్నిస్తే తెలుస్తుంది. అంటే ఒక స్పూన్ మెంతులు తీసుకుంటే నోరంతా చేదుగా అయిపోవడం, గ్యాస్ట్రైటిస్ రావడం, ఇలాగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రకరకాల వైద్య విధానాలు ఉన్నాయి, ఎవరి వైపు నుంచి వాళ్ళు కరెక్టు, మనం కాదనలేం. కానీ వేరేది పనిచేయదు, లేదంటే ఇది ఈ ప్రజెంట్ ఉన్న సిస్టమ్ కరెక్ట్ కాదు అన్నది మటుకు తప్పు. విచ్చలవిడిగా అవసరం లేకుండా రెమిడిసివిర్లు వాడడం వల్ల బ్లడ్ క్లాట్ అవ్వడం, అలాగే కోవిడ్ తగ్గిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి అంటున్నారు. దీని గురించి మీ కామెంట్లు ఏంటి? అదేనండి ఇప్పుడు చెప్పింది అదే. ఇక్కడ ఏంటంటే సరైన మెడిసిన్ సరైన టైంలో, అంటే ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మీరు పూర్తిగా డాక్టర్స్నే తప్పట్లేరు, ప్రజల్లో కూడా ఉంది. ప్రజల్లో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతమైన అవేర్నెస్ పెరిగిపోయింది. మెడికల్ సైన్స్ అన్నది అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. ఒక 5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివి 1 ఇయర్ హౌస్ సర్జన్సీ చేసి, ఆ తర్వాత 3-4 ఏళ్ళు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా సరైన కాన్సెప్ట్ రాదండి. అది కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి ఒక కాన్సెప్ట్ రాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాలు జరిగిపోయి ప్రతి ఒక్కరూ కూడా దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళే చెప్పేస్తున్నారు, ప్రజలే చెప్పేస్తున్నారు, ఆర్టీపీసీఆర్ చేయించుకోవాలి, హెచ్ఆర్సిటీ చేయించేసుకోవాలి, బ్లడ్ టెస్టులు చేయించేసుకోవాలి, విపరీతమైన ప్రచారం జరిగిపోయింది. IL-6, డైమర్, ఫెరిటిన్, ఈ ప్రజలు విపరీతంగా ఈ పదాలు వాడేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అసలు ఈ టెస్టులు ఎప్పుడు చేయాలి అనేది ఎంతమందికి అవగాహన ఉంది? అది ఆర్టీపీసీఆర్ అవ్వచ్చు, హెచ్ఆర్సిటీ అవ్వచ్చు, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇప్పుడు చెప్పిన IL-6, ఫెరిటిన్, డైమర్, ఇలాంటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎప్పుడు చేయాలి? ఇవన్నీ అవగాహన ఎవరికన్నా ఉందా? ఎవరికి లేదు. సో వీళ్ళు విపరీతమైన ప్రెజర్ పెట్టేశారు. నాకు తెలిసి చాలామంది డాక్టర్లు పేషెంట్లు అడుగుతున్నారు, ఇంకా చేయలేదా, ఇంకా మాకు సిటీ చేయలేదా, ఇంకా బ్లడ్ టెస్టులు చేయలేదా. న్యాచురల్గా ఈ మెడికల్ ప్రొఫెషన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. మీరు చూస్తూ ఉన్నారు, తగ్గి అంతా బాగుంటే దేవుడు అంటారు, లేదంటే ఇంకో రకంగా ఉంటాం, ఇవన్నీ మీకు తెలిసినవే. సో ఎప్పుడైతే ప్రెజర్ పెడుతున్నారో డాక్టర్స్ కూడా దీని మీద ఇంకా పూర్తి అవగాహన రాలేదో వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఇప్పుడు రెమ్డెసివిర్ ఇవ్వలేదా, ఇప్పుడు ఒక పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతాడు, ఫోన్ వస్తుంది వాళ్ళ తాలూకా నుంచి, ఒక విఐపీ నుంచి, డాక్టర్ అవ్వచ్చు, ఇంకొక పొలిటీషియన్ అవ్వచ్చు, ఒక అడ్వకేట్ అవ్వచ్చు, ఒక పోలీస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఫోన్ చేసి ఇంకా మాకు రెమ్డెసివిర్ ఇవ్వలేదా మా పేషెంట్కి, అక్కడ అవసరం లేదు, ఫీవర్ లేదు, సింటమ్స్ తగ్గినాయి కానీ కాంప్లికేషన్సే ఉన్నాయి అని డాక్టర్కి పూర్తిగా తెలిసినా సరే ఖచ్చితంగా అక్కడ ప్రెషర్కి లోనై ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే దీని అర్థం అందరూ నిజాయితీగా ఉన్నారని నేను అనలేను. కొంతవరకు వ్యాపారం కూడా జరుగుతుంది, వ్యాపారం కూడా జరిగింది, దాన్ని మనం కాదనలేం. థర్డ్ వేవ్ గురించి చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు సెకండ్ వేవ్ గురించి మనం ఎలాగైతే రాదు అనుకుని భ్రమపడ్డామో, ఇప్పుడు థర్డ్ వేవ్ రాదనుకోవడం కూడా ఇంకో భ్రమగానే మిగులుతుంది. ఎందుకంటే చాలా దేశాల్లో థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా మన దగ్గర కూడా వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైరస్
పుట్టిన తర్వాత రకరకాలుగా మ్యుటేషన్స్ అవుతూ ఉంటుంది. దాని నేచర్ అది. ఈ మ్యుటేషన్స్ అవుతూ ఉండగా చాలా మ్యుటేషన్స్ వైరస్ని బలహీనపరుస్తాయి, కొన్ని మ్యుటేషన్స్ వైరస్ని బలపరుస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డెల్టా వేరియంట్ అన్నది చాలా ఉధృతంగా ఉంది. మన దగ్గర మొదలైన డెల్టా వేరియంట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 60-70% అవే రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు డెల్టా ప్లస్ అని అందులో ఇంకొక వేరియంట్ స్టార్ట్ అయింది. దీనికి కొన్ని ఎక్స్ట్రా లక్షణాలతో ఉన్నాయి. ఈ డెల్టా ప్లస్ తోటి మనకి థర్డ్ వేవ్ రావచ్చు అన్నది ప్రజెంట్ ఉన్న ఒక కాన్సెప్ట్. థర్డ్ వేవే కాదండి, తర్వాత కూడా కొన్ని వేవ్స్ వస్తాయి. ఇది వైరస్కున్న లక్షణం. మ్యుటేషన్స్ జరుగుతున్నంత కాలం కూడా దాన్ని బలపరిచే మ్యుటేషన్స్ వచ్చినప్పుడల్లా కూడా, బలపరచడం అంటే ఇక్కడ ఇన్ఫెక్టివిటీ పెరగడం, ఇమ్యూన్ ఎస్కేప్ అవ్వడం, ఇలాంటి కొన్ని లక్షణాలు అన్నమాట. వీటి వలన ఏమవుతుందంటే ఒక్కసారి ఉధృతంగా వచ్చి మళ్ళీ అంతా ఫాస్ట్గా కూడా తగ్గడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ సెకండ్ వేవ్ అన్నది గట్టిగా ఒక నెల కూడా లేదు. వేరే మీకు ఫస్ట్ వేవ్ చూడండి 5 నెలలు ఉంది, స్లోగా అలా స్లోగా వస్తూ 5 నెలలు ఉంది. సెకండ్ వేవ్ గట్టిగా 3-4 వారాల్లో పీక్కి వెళ్ళడం, తగ్గిపోవడం కూడా జరిగింది. డాక్టర్ గారు, ఈ నేపథ్యంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ప్రభుత్వాలు ఎలా అప్రమత్తం అవ్వాలి? మొదట ప్రజలు, నేను చెప్పింది ఏంటంటే, నేను ఇందాకే చెప్పాను మీకు, మొదట లక్షణాల గురించి ఖచ్చితమైన అవగాహన ఉండాలి. ఎంతసేపు కోవిడ్ అంటే ఒక జ్వరం వస్తుంది, పొడి దగ్గు వస్తుంది, విపరీత నీరసం వస్తుంది, ఈ 3 ఉంటేనే కోవిడ్ అన్న అపోహల్లో ఉండద్దు. వేరే లక్షణాలు కూడా ఉండొచ్చు. ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్లో యూజువల్గా ఒక తలనొప్పి వచ్చినా, నీరసం వచ్చినా, నడునొప్పి వచ్చినా, వికారం వచ్చినా, వాంతులు వచ్చినా, విరోచనాలు అవుతున్నా, కాలు వేళ్ళు చేతి వేళ్ళు రంగు మారుతున్నా, ఇప్పుడు కొత్తగా డెల్టా ప్లస్కి చెప్తున్న లక్షణాలు ఏంటంటే, ఈ ప్రజెంట్ నేను చెప్పిన లక్షణాలతో పాటు చెవి నొప్పి రావడం, వికారం, వాంతులు, ఈ లక్షణాలు కూడా డెల్టా ప్లస్లో కనబడి అని చెప్తున్నారు. సో ప్రజలు వీటి గురించి అప్రమత్తమై ఉండాలి. ఈ లక్షణాలతో ఎవరన్నా ఉంటే, ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే ముందు కోవిడ్గానే అనుమానించాలి. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్గానే మనం అనుమానించాలి. ఇమ్మీడియట్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ కూడా అవేర్నెస్ పెరిగింది. మీకు తెలుసు, ఫస్ట్ వేవ్లో ఏం జరిగిందంటే ఆర్టీపీసీఆర్ అన్నది నెగిటివ్ వచ్చినప్పుడు హెచ్ఆర్సిటీ అనేది చేయించారు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ వస్తే అంత అవసరం పడలా, నెగిటివ్ వస్తే ఇది ఫాల్స్ నెగిటివ్ ఏమో అని చెప్పి హెచ్ఆర్సిటీలు చేయించారు. అందులో కూడా నిర్ధారణ అయితే కనుక దాన్ని కోవిడ్గానే ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే చాలామంది పాజిటివ్ వచ్చిన వాళ్ళే హెచ్ఆర్సిటీకి వెళ్తున్నారు, నెగిటివ్ వచ్చినా లేదని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నారు. అందువల్ల ఈ లక్షణాలు, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించి అతని పర్యవేక్షణలో మాత్రమే టెస్టులు చేయించుకుని దాని ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన డాక్టర్స్ కూడా అవగాహన పెరిగింది, ఇది కోవిడ్ కాదని చెప్పగలిగే స్థితిలో డాక్టర్స్ ఉన్నారు. ఓపీ కన్సల్టేషన్లు ఉన్నాయి. ఈ నర్సింగ్ హోమ్స్ అవనండి, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అవనండి, వాటిలో ఓపీ కన్సల్టేషన్లో ఖచ్చితంగా చూపించుకోవచ్చు. అలాగే బయట ఎవరన్నా డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఓపీలు చూస్తున్నా క్లినిక్స్లో కూడా చూపించుకోవచ్చు. వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే వీళ్ళు టెస్టులు చేయించుకోవడము, మెడిసిన్స్ వాడడం అన్నది జరగాలి. ఇలా కాకుండా ఓవర్ ది కౌంటర్ లేదా ఈ క్వాక్స్ దగ్గర మందులు వాడి ఆ తర్వాత అనవసరంగా ప్రమాదాలు తెచ్చుకుని ఇంకా ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్ళినా అంత ఉపయోగం ఉండకపోవచ్చు. ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయవలసింది ఈసారి చేస్తూనే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఒక 5 నెలల క్రితం అయితే సరైన ప్రిపేర్డ్నెస్ లేదనే అనుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ లాక్డౌన్ పాటించడం, లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ చేయడం, ఆ తర్వాత వీళ్ళ వైపు నుంచి ఇంకా సోషల్ గ్యాదరింగ్స్ ఉన్న ప్లేస్కి పర్మిషన్లు ఇవ్వకపోవడం, అలాగే అదే టైంలో వ్యాక్సిన్ ప్రొక్యూర్ చేసుకోవడానికి, మెడిసిన్ ప్రొక్యూర్ చేసుకోవడానికి వీళ్ళు సరైన దారిలోనే వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ వేవ్ ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో చాలా సీరియస్గా ఉండబోతుంది అని మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం వలన ఈ ప్రభుత్వాలు మరికొన్ని హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి, అలాగే మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్కి ఈ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా థర్డ్ వేవ్ని ఎదుర్కోగలుగుతాం.
డాక్టర్ గారు, థర్డ్ వేవ్ అనేది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? థర్డ్ వేవ్ అన్నది చిన్నపిల్లల మీద మాత్రమే ఎఫెక్ట్ చూపించడం అన్నది జరగదండి. ఇది ఒక అపోహ. ఇప్పుడు చూసుకుంటే మీరు సెకండ్ వేవ్లో అంటే ప్రజెంట్ ఉన్న వేవ్లో ఈ 40 ఇయర్స్ 40 ఏళ్ళ ఉన్న వ్యక్తులు, అలాగే ఈ అడాల్సెన్స్ 10 నుంచి 20 ఏళ్ళ మధ్య ఉన్న ఈ యంగ్ పీపుల్లో కూడా ఈసారి కోవిడ్ అనేది మేనిఫెస్ట్ అవడం చూసాం మనం. అన్ఫార్చునేట్గా కొన్ని డెత్లు కూడా అయినాయి. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ వేవ్లో చిల్డ్రన్ ఎఫెక్ట్ అవుతారని ఎందుకు అంటున్నారంటే, మొదట మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో మనం 45 ఇయర్స్ ప్లస్ వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయగలుగుతున్నాం. ఫోకస్ అంతా 45 ఇయర్స్ ప్లస్ మీద ఉంది. తర్వాత ఇప్పుడు 18 ఇయర్స్ ప్లస్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. సో 18 ఇయర్స్ బిలో వారికి వ్యాక్సినేషన్ జరగట్లేదు ఇంకా. దానివలన వాళ్ళు రిస్క్లో ఉంటారన్నది మొదటి విషయం. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ అన్నది ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్కి జరగలేదో వాళ్ళు రిస్క్లో ఉంటారు. దీనికి చెప్పొచ్చు చాలామంది వాళ్ళకి ACT రిసెప్టర్స్ తక్కువ ఉంటాయని ఇంకోటిని ఏదో చెప్తా ఉన్నారు. ఇవన్నీ తర్వాత విషయాలు. మెయిన్ థింగ్ వ్యాక్సినేషన్ అన్నది ఆ పర్టికులర్ ఏజ్ బిలో 18 ఇయర్స్ జరగకపోవడం అన్నది వల్ల వాళ్ళకి రిస్క్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వారొక్కరికే పెరగదు, మొత్తం జనాభాలో థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ప్రజలందరూ ఎఫెక్ట్ అవుతారు. అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. అలాగే వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు, అప్పటికి వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇన్ఫెక్ట్ అవ్వడం వేరు, డిసీజ్ బారిన పడడం వేరు. ఇన్ఫెక్ట్ అవ్వడం చాలామంది అవుతారు, కానీ ఫైనల్గా డిసీజ్ మేనిఫెస్టేషన్ అనేది అందరికీ జరగదు. ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి మనం ఈ కోవిడ్తో సహజీవనం చేస్తున్నాం. సో చాలామందికి దీనికి సంబంధించి యాంటీబాడీస్ డెవలప్ అయిపోయే ఉంటాయి. కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు కొద్దిగా యాంటీబాడీస్లో కూడా మార్పులు జరగాలి, కొత్త రకం యాంటీబాడీస్లు రావాలి, ఇవన్నీ జరుగుతాయి. ఈ ప్రక్రియలో పెద్దవాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అవుతారు, పెద్దవాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. అదే టైంలో పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారన్నది ఒక కాన్సెప్ట్. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు పిల్లల్లో వచ్చిన లక్షణాలు చాలామందికి బయటపడట్లా. ఇవి ఎలా తెలుస్తాయంటే యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే తెలుస్తాయి. ఈ వారంలో ఒక పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ప్రకారం ఢిల్లీలో సీరో సర్వేలెన్స్ చేస్తే 52% చిల్డ్రన్కి యాంటీబాడీస్ ఉన్నాయని తేలింది. అంటే వాళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయినట్టేగా. మరి 52% యాంటీబాడీస్ ఉన్నాయంటే యాంటీబాడీస్ ఎడిక్వేట్గా రాని వాళ్ళు ఇంకొక 10-15% ఉండొచ్చు. అంటే ఎంతమంది కూడా వైరస్కి ఎక్స్పోజ్ అయినట్టేగా. మరి వాళ్ళలో అంత సీరియస్గా ఏమీ రాలేదుగా, డిసీజ్ అంత సీరియస్గా రాలేదుగా. కానీ చాలా కొద్ది మందికి ఈ లక్షణాలు వచ్చిన పిల్లల్లో 1% మాత్రమే కాస్త సీరియస్గా వస్తున్నాయి. ఆ సీరియస్గా వచ్చిన వాళ్ళలో కూడా ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, అంటే పిల్లల్లో కూడా కొన్ని తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉంటాయి. కిడ్నీ డిసీజులు కానీ, బ్లడ్ క్యాన్సర్లు కానీ, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ సీరియస్ అవుతుంది. అలాగే ఈ మధ్య మీరు వినే ఉంటారు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని. మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అంటారు. ఇది కూడా చాలా అరుదుగా వస్తుంది. థర్డ్ వేవ్లో కూడా వస్తుంది, కానీ ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ అవ్వడం వలన మీకు ఆ సంఖ్య ఎక్కువ కనబడుతుంది. సార్, వ్యాక్సిన్ అనేది ఎంతవరకు సురక్షితం? ఇక్కడ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మీకు ఏ జబ్బుకి కూడా వ్యాక్సిన్ 100% ప్రొటెక్షన్ ఇవ్వదండి. మనకున్న ప్రజెంట్ ఉన్న వ్యాక్సిన్స్ ఈ కంపెనీ వాళ్ళే చెప్తున్నారు, మాది 70% ఎఫెక్టివ్నెస్, 80% ఎఫెక్టివ్నెస్, అలా కంపెనీ వాళ్ళే చెప్తున్నారు. 70%, 80% ఎఫెక్టివ్నెస్ అన్నది ఈ రోజున్న వ్యాక్సిన్స్ ఒక 70%, 80% ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాయి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఉన్న వేరియంట్స్కి అంటే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్స్ ఉన్నాయి కదా, అంటే వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ అన్నారు. అలాగే వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకొన్ని వేరియంట్స్ ఉన్నాయి.
ఈ పర్టికులర్ వేరియంట్స్ మీద వాటి మీద రీసెర్చ్ చేసి డెవలప్ చేసినవి వ్యాక్సిన్స్. ఫ్యూచర్లో ఏమవుతుందంటే మీకు ఈ మ్యుటేషన్స్ వచ్చే కొద్దీ ఇంకా వ్యాక్సిన్స్లో కూడా మార్పులు వస్తాయి. ఫ్యూచర్లో వ్యాక్సిన్లో కూడా డెవలప్మెంట్ వస్తుంది. సో ప్రస్తుతానికైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వాళ్ళు, అలాగే 2వ డోసు తీసుకున్న తర్వాత కనీసం 1 నెల గడిచిన వాళ్ళల్లో చాలామందిలో డిసీజ్ అన్నది చాలా మైల్డ్గా వచ్చిందండి. ఇది నా అబ్జర్వేషన్, చాలా మైల్డ్గా వచ్చింది. అలాగే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వ్యాక్సిన్ అన్నది ఒక ఆర్టిఫిషియల్ ప్రొసీజర్. ఇన్ఫెక్ట్ అవ్వడం అన్నది న్యాచురల్గా ఒక న్యాచురల్ ఫినామినా. ఫస్ట్ వేవ్లో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఈ సెకండ్ వేవ్లో పెద్ద డిసీజ్తో మేనిఫెస్ట్ అవ్వలేదండి. మీరు గమనించే ఉంటారు. ఫస్ట్ వేవ్లో సఫర్ అయిన వాళ్ళు, బతికి బయటపడిన వాళ్ళు ఈ సెకండ్ వేవ్లో పెద్ద డిసీజ్ మేనిఫెస్టేషన్ తోటి రాలేదు. వాళ్ళ పక్క నుండి వాళ్ళ అటెండెంట్లుగా ఉన్నవాళ్ళు, మాకు ఇమ్యూనిటీ ఉంది, మాకు రాలేదు అనుకున్న వాళ్ళు ఈసారి ఎక్కువగా డిసీజ్ బారిన పడ్డారు. సో దీని అర్థం ఏంటి? అప్పుడు డెవలప్ అయిన యాంటీబాడీస్ వాళ్ళని కొంతవరకు కాపాడిన అనే కదా. అప్పుడు డెవలప్ అయిన యాంటీబాడీస్ వాళ్ళని కాపాడిన అనే కదా. సో యాంటీబాడీస్ ఫార్మేషన్ అన్నదే ఇమ్యునైజేషన్లో కాన్సెప్ట్. మనం వ్యాక్సిన్ ఇచ్చామంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి అన్నది కాన్సెప్ట్. సో న్యాచురల్గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో కూడా యాంటీబాడీస్ అన్నది ప్రొటెక్ట్ చేసినాయి చాలా వరకు. అలాగే ఈసారి మన అబ్జర్వేషన్లో 2 డోసులు కంప్లీట్ అయ్యి కనీసం 1 మంత్ అయిన వాళ్ళకి డిసీజ్ మేనిఫెస్టేషన్ సీరియస్గా ఎవరికి రాలేదు. డిసీజ్ వచ్చినాయి, వాళ్ళు కోవిడ్ లక్షణాలతో వచ్చారు, కన్ఫర్మ్ అయినాయి, కానీ అంత సీరియస్గా రాలేదు. కాబట్టి ప్రజెంట్ ఉన్న వేరియంట్స్కి అయితే ఈ వ్యాక్సిన్ 80% పైనే ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది. ఫ్యూచర్లో ఇచ్చే వేరియంట్స్కి ఎంతవరకు ఇది ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాయి, ఈ వ్యాక్సిన్లు ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాయి అన్నది ఇంకా చెప్పలేము. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. వేరియంట్స్ వస్తుంటాయి, వ్యాక్సిన్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. సో వ్యాక్సిన్ మీద నెగిటివ్ అపోహ అన్నది దయచేసి పెట్టుకోవద్దు. డాక్టర్ గారు, కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలి? ఇది మనకి ఐసీఎంఆర్ రికమెండేషన్ ప్రకారం 3 నెలల తర్వాత, మనం రికవర్ అయిన తర్వాత 3 నెలలకి తీసుకోమన్నారు. దీని అర్థం ఏంటంటే రికవర్ అయ్యారంటే వాళ్ళు సఫిషియెంట్ యాంటీబాడీస్ వచ్చినాయి అని, ఆ 3 నెలల వరకు కనీసం ఈ యాంటీబాడీస్ వాళ్ళని కాపాడుతాయని దాని అర్థం. డాక్టర్ గారు, యాంటీబాడీస్ 3 నెలలు లేదా 6 నెలల తర్వాత పోతాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ప్రస్తుతం ఉన్న స్టడీస్ ప్రకారం అయితే 3 నెలల వరకు ఎఫెక్టివ్గానే ఉన్నాయండి. యాంటీబాడీస్ అన్నది 3 నెలల వరకు సరిపడా ఉన్నాయి, తర్వాత తగ్గుతూ ఉన్నాయి. డాక్టర్ గారు, ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళు కోవిడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి? కోమార్బిడిటీస్ గురించి మాట్లాడాల్సి వస్తే అంటే ఈ హైపర్ టెన్షన్, ఈ డయాబెటీస్, ముఖ్యంగా ఈ 2 చాలా ప్రివలెంట్గా ఉన్నాయి మనకి. మనం తెలుసుకోవాల్సింది అంటే వీళ్ళకి ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమీ లేవండి. ప్రజలందరూ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అంటే మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, శానిటైజేషన్ చేసుకోవడం, పర్టికులర్గా హ్యాండ్ శానిటైజేషన్. మిగతా వారికి ఎంత ముఖ్యమో ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది, అదే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే వన్స్ ఈ వ్యాధి బారిన పడిన తర్వాత వాళ్ళకు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, అంటే హై బీపీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా 2 పూట్ల వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మెయిన్ ఈ పేషెంట్స్ భయపడతారు, భయం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగిన తర్వాత ఆయాసం పెరుగుతుంది, ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా డెవలప్. అందువల్ల బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే డయాబెటీస్, ఈ డయాబెటీస్ కూడా వన్స్ కోవిడ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకుని దాన్ని తగ్గట్టు వాళ్ళు తీసుకునే రెగ్యులర్ డోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఉన్న అలవాటు ఏంటంటే రెగ్యులర్గా చెకప్ చేసుకోరు, ఎక్కడో ల్యాబుల్లో ఎప్పుడో డాక్టర్ చెప్పినప్పుడు ఇలా చేసుకుంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్లో యాంగ్జైటీ వల్ల అవ్వచ్చు, డిసీజ్ వల్ల అవ్వచ్చు, ట్రీట్మెంట్ వల్ల అవ్వచ్చు, గ్లూకోజ్ లెవెల్స్ అన్న పెరుగుతాయి. ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిన తర్వాత త్వరగా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకని వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే డోసు, ఓరల్ డోసు అవ్వచ్చు, అంటే రెగ్యులర్గా తీసుకునే మందులు ఓరల్గా తీసుకునేవి అవ్వచ్చు, లేదంటే ఇన్సులిన్, ఇంజెక్టబుల్ ఇన్సులిన్ అవ్వచ్చు. వీటిని 2 పూట్ల వాళ్ళు గ్లూకోజ్ చెక్ చేసుకుని ఆ డోస్ అడ్జస్ట్ చేసుకుంటే మిగతా వాళ్ళకి మేనేజ్మెంట్లో ఏ తేడా రాదు. డాక్టర్ గారు, రెగ్యులర్ వైరస్కి కోవిడ్ వైరస్కి ఉన్న తేడా ఏమిటి? ఈ వైరస్ మన బాడీలో ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా వైరస్ గురించి వస్తే యాక్చువల్గా ఇది ఒక కొత్త వైరస్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవుని పుట్టిక కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగింది. అప్పటి నుంచి కూడా మనిషి చుట్టూ ఉన్న జీవాలకి మనిషికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. అందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది వైరస్ ఈ వైరస్ అని చెప్పలేము. ఒక వైరస్ అంటే ఇన్ఫ్లుయెంజా అవ్వచ్చు, దాంట్లో డిఫరెంట్ వేరియంట్స్ అవ్వచ్చు, కరోనా అవ్వచ్చు. ఇది పోరాటం జరుగుతూనే ఉంది. ప్రతిసారి వైరస్ కొత్త రూపంతో మనిషి మీద దాడి చేయడం, మనిషి దానికి తగ్గట్టు యాంటీబాడీస్ డెవలప్ చేసుకోవడం, ఇలా జరుగుతుంది. కాబట్టి ఇన్నాళ్ళ దాకా మనుగడ సాగింది. ఇప్పుడు ఏంటంటే ఇది కొత్త వైరస్, కొంత టైం పడుతుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 1.5 year పీరియడ్లో మనం ఎక్స్పోజ్ అయిన పీరియడ్ మనం లెక్క తీసుకుంటే చాలామంది ఈ పాటికి ఇన్ఫెక్ట్ అయిపోయారు. సీరో సర్విలెన్స్ అని గవర్నమెంట్ స్టడీస్ చేస్తూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్, ఎయిమ్స్ అని, జెప్మర్లు అని, పీజీఐలు అని, వీళ్ళు కూడా సీరో సర్విలెన్స్ అని చేస్తూ ఉంటారు. దాని ప్రకారం వాళ్ళు యాంటీబాడీస్ వచ్చినాయి లేదా పర్టికులర్ వైరస్ ట్రేస్ అవుట్ అయింది ఇలా చెప్తూ ఉంటారు. వీళ్ళు చెప్పిన దానికన్నా యాక్చువల్గా మనం చూసుకుంటే ఇంకా ఎక్కువ మందే ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళు శాంపిల్స్ మాత్రమే తీస్తారు. ఈ 1.5 year మనం మొదట చైనాలో, వుహాన్లో వైరస్ పుట్టుక నుంచి తీసుకుంటే ఈ పాటిగా చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అందుకని చాలామందికి సిమ్టమ్స్ రావట్లే. మనం తెలుసుకోవాల్సింది ఈరోజు మనం లెక్కేసుకుంటే 135 కోట్ల భారతీయులు ఉంటే 3 కోట్ల మందికి ఇప్పటికి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. ఈరోజు లెక్కల ప్రకారం అయితే 3 కోట్ల మంది మాత్రమే పాజిటివ్ అయ్యారన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మిగతా ఇన్ని కోట్ల మంది కూడా పాజిటివ్ కాదన్న? అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఎక్స్పోజర్ అవుతారు, కానీ మనకున్న ఇమ్యూనిటీ వలన వైరస్ అన్నది అందరిలో కూడా ఈ సింటమ్స్ని మేనిఫెస్ట్ చేయదు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కొంతమందిలో మాత్రమే ఈ సింటమ్స్ మేనిఫెస్టేషన్ అనేది ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం అయితే బాడీలో వైరస్ ఏ సింటమ్స్ లేకపోతే 10 రోజుల తర్వాత ఉండదు. ఆ 10 రోజుల్లో మళ్ళీ 3 రోజులు ఫీవర్ ఉండకుండా ఉండాలి. 10 రోజుల తర్వాత మనిషికి సింటమ్స్ నుంచి రిలీఫ్ వస్తే ఆ ముందు 3 రోజులు ఫీవర్ కూడా లేకపోతే అతనిలో వైరస్ లేనట్టే. అందుకనే ఈ ఐసోలేషన్ రూల్స్ కూడా కొన్ని రివైజ్ చేశారు. డాక్టర్ గారు, జికా వైరస్కి కోవిడ్ వైరస్కి ఏమైనా సంబంధం ఉందా? చాలామంది నన్ను అడగడం జరిగింది. కేరళలో జికా వైరస్ ఏదో ట్రేస్ అయిందంట. సో ఇది ఒక కోవిడ్కి సంబంధించిన వైరస్సా లేకపోతే ఇది వేరే రకమా అని అడగడం జరిగింది. ఈ జికా వైరస్ అన్నది మనకి 7-8 years బ్యాకే ప్రపంచంలో కొన్ని దేశాల్లో రిపోర్ట్ అయింది. మన దేశంలో కూడా కొన్ని కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. మన దేశంలో కూడా కొన్ని కేసులు డయాగ్నోస్ అవ్వడం జరిగింది. ఇది వెక్టర్ బోర్న్ డిసీజ్, ఎయిడిస్ మస్కిటో ద్వారా వ్యాప్తి చెందే ఒక వైరస్. దానికి కోవిడ్-19 డిసీజ్కి ఏ సంబంధం లేదు. డాక్టర్ గారు, కోవిడ్ నియంత్రణలో శానిటైజేషన్ మరియు మాస్కుల పాత్ర ఏమిటి? చాలామంది ఒక అపోహలో ఉన్నారు. హ్యాండ్ శానిటైజేషన్ అంటే ఒక శానిటైజర్ వాడడమే అన్న అపోహలో ఉన్నారు. అందులో 70% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్స్ అయితే మంచివి, సో వాడాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ హైజీన్ అంటే మొదట చేతులు శుభ్రంగా ఉంచుకోవడం. దీనికి సబ్బుతో కడుక్కోవాలి. సబ్బుతో చేతులని 6 నుంచి 8 స్టెప్పుల దాకా చెప్తూ ఉంటారు. ఈ స్టెప్పులు పాటిస్తూ శుభ్రంగా సబ్బుతో చేతితో కడుక్కోవడం అన్నది బెస్ట్. దీనికి ఆల్టర్నేట్గా మాత్రమే ఈ హ్యాండ్ శానిటైజర్లు వాడాలి. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు
ఎక్కడైతే మనకి నీరు సబ్బు గౌకుని అందుబాటులో ఉండవో అలాంటప్పుడు శానిటైజర్ వాడాలి. ఇది ఆల్టర్నేట్ మాత్రమే. ఇది తెలియక చాలామంది ఇంట్లో కూడా శానిటైజర్లో వాడుతున్నారు. ఖచ్చితమైన పద్ధతి అయితే కనుక సబ్బుతో చేతులని శుభ్రంగా కడుక్కోవడం. ఇంకా మాస్క్ విషయం, మాస్క్ గురించి మాట్లాడాల్సి వస్తే అందరికీ తెలుసు N95 మాస్క్, N99 మాస్క్ బాగా పాపులర్ అయినాయి. N95, N99 మాస్కులు అన్నవి యాక్చువల్గా ఒక హెల్త్ కేర్ సెటప్లో వాడడం కోసమే రికమెండ్ చేశారు మొదట. తర్వాత పబ్లిక్ మటుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే 4 లేయర్లు ఉన్న క్లాత్ మాస్క్ను వాడమన్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రజల్లో ఎవరికి ఈ దగ్గు లాంటి సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వాళ్ళ నుంచి వైరస్ బయటికి రాకుండా ఈ 4 లేయర్డ్ క్లాత్ మాస్క్ అన్నది ఉపయోగపడుతుంది. అదే టైంలో మనం ఫిజికల్ డిస్టెన్స్ అనేది కొంత మెయింటైన్ చేస్తాం కాబట్టి వేరే వాళ్ళకి సంక్రమించడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇది దాని రికమెండేషన్ పర్పస్. కానీ అవైలబిలిటీలో ఉంటే N95 మాస్క్ కానీ N99 మాస్క్ కానీ వాడుకోవడం అన్నదే ఉత్తమం. ఏ మాస్క్ కూడా రీయూజబుల్ అని లేదండి. N95 మాస్క్ అవనివ్వండి, లేదంటే మన సర్జికల్ మాస్క్లు అవనివ్వండి. అంటే మీరు చూస్తూ ఉంటారు డాక్టర్స్ యూజువల్గా ఇంతకుముందు హాస్పిటల్ ఆపరేషన్ చేసేటప్పుడు ప్రొసీజర్లు చేసేటప్పుడు వాడే మాస్కులు ఉన్నాయి. ఈ మాస్కులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డిస్పోజబుల్, అంతే, డిస్పోజబుల్. రీయూజబుల్ అని ఎక్కడ మెన్షన్ చేయాలి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడం కోసం వాడుతున్నాం. ఈ మెడికల్ మాస్క్, N95 మాస్క్, ఇటువంటి మాస్కుల్ని ఉతకడం అన్నది అస్సలు పనికిరాదు. అవి వాడుకోవడం, ఈ మెడికల్ మాస్కులు అయితే వాటినే సర్జికల్ మాస్క్ అని కూడా అంటారు. ఇవైతే ఒకసారి వాడితే ఒకసారి తీస్తే దాన్ని డిస్పోజ్ చేయడమే. N95 ఈ మాస్కులకు వచ్చేటప్పటికి ప్రస్తుతం వాటిని హాస్పిటల్ సెటప్లో కాకుండా బయట వాడే పరిస్థితి అయితే అది రీయూజబుల్ కాకపోయినప్పటికీ జాగ్రత్తగా వాడుంటే, తడవకుండా జాగ్రత్తగా వాడుంటే 2-3 రోజులు మాత్రమే. వన్స్ దానిపైన డస్ట్ పేరుకుని సఫకేషన్ ఫీల్ అవుతున్నాడు వ్యక్తి అంటే దాన్ని తీసేయాల్సిందే. మా ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు హెల్త్ వాచ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.